శ్రీ కాళహస్తిలో మహానాడు వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో తొట్టంబేడు, శ్రీ కాళహస్తి పట్టణ, రూరల్ ప్రాంతాల్లోని 4 కేంద్రాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ప్రధాని మోదీ సూచనల మేరకు ఇంధనం ఖర్చులు తగ్గించేందుకే సీఎం చంద్రబాబు ఈ హైబ్రిడ్ మహానాడుకు పిలుపునిచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని, గతంలో వైసీపీ తమను ఇబ్బంది పెట్టినా క్రమశిక్షణతో ఉన్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని శూన్యానికి పరిమితం చేస్తామని బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మహానాడు ఇప్పుడు ఒక భాష పసుపు పండుగనే మన మహానాడు. పక్షికి దెబ్బ తగిలితే ఆ పక్షులన్నీ వచ్చి వదిలేఉంటాయి. అదే రకంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఎక్కడన్నా సరే ఒక తెలుగుదేశం శ్రేణులకు ఇబ్బంది జరుగుతుందంటే ఆ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా ఒకటయ్యి దాని మీద పోరాటం రోజులు ఎన్నో ఉన్నాయి. దానికి నిదర్శనం గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అందరూ చూశాం. ఏ రకంగా కేసులు పెట్టారో చూశాం. ఆ గొడ్డల పార్టీ ఏ రకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని తెగ నరికిందో చూశాం. ఏ రకంగా ఎంత బాబాయిని హత్య చేసేది చూశాం. ఏ రకంగా మరి ఆ రోజు డెవలప్మెంట్ లేకుండా, ఉద్యోగాలు లేకుండా ఏ రకంగా యువకులు, అట్లనే రైతులు, అట్లనే ఆడవారు ఏ రకంగా మరి ఆత్మహత్యలు చేస్తున్నారో చూశాం. ఈరోజు గడిచిన 2 సంవత్సరాల్లో లక్షలాది కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాం. అంతేకాకుండా లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించాం. అంతేకాకుండా కాళహస్తి ఉండే ఎన్నో ఫ్యాక్టరీలు ఇచ్చాం, రోడ్లు వేసాం, నీళ్లు ఇచ్చాం, ట్యాంకులు ఇచ్చాం, 3 సెంట్ల భూమి ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం. బ్రహ్మాండంగా ఎటు చూసినా, ఏ దిశా దశ చూసినా బ్రహ్మాండంగా ఎక్కడ కూడా అనుకోకుండా నా భూతో నా భవిష్యత్ అనేటట్టు ఎక్కడ కూడా అనుకోకుండా ఈరోజు కాళహస్తిలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తాను. ఇటు శ్రీకాళహస్తి టెంపుల్ చూస్తే గానీ, గుడివల్ల చూస్తే గానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే పరిస్థితి.